77వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని జీహెచ్ఎంసీ 58వ డివిజన్ పరిధిలోని ప్రశాంతి హిల్స్ లోని పలు కాలనీల్లో జాతీయ జెండా ఆవిష్కరణ కార్యక్రమాలు మిండంటాయి. ఈ వేడుకలో తెలంగాణ రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు సామిడి గోపాల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. జెండా ఆవిష్కరణ అనంతరం సామిడి గోపాల్ రెడ్డి మాట్లాడుతూ దేశానికి దిక్సూచి వంటి రాజ్యాంగాన్ని అందించిన మహానీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని కొనియాడారు. త్యాగ ఫలితం ఎందరో మహానుభావుల ప్రాణ త్యాగాల వల్ల నేడు మనం ఈ స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నామని, భారతీయులుగా పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడుకుంటూ అంబేద్కర్ ఆశయ సాధనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ వేడుకల్లో కాంగ్రెస్ పార్టీ నాయకులు, భవన నిర్మాణ సంఘం ప్రతినిధులు, కాలనీ అసోసియేషన్ సభ్యులు మరియు బస్తీ వాసులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ దేశానికి వెన్నుముకగా నిలబడి మనకు స్వాతంత్రాన్ని తెచ్చిపెట్టింది. నేటికి కూడా ప్రతి ఒక్కరం మనకున్నటువంటి హక్కులని వాడుకుంటూ ఈ దేశం ఇంత ముందుకు సాగుతుందనంటే అది కేవలం కాంగ్రెస్ పార్టీకి మాత్రమే చెందుతుంది. మొదలైనటువంటి ఈ ప్రస్థానం ప్రతి ఒక్కరు కూడా స్వేచ్ఛ వాయువులను పీల్చుకుంటున్నారంటే ఆ ఘనత మన బిఆర్ అంబేద్కర్ కలిసికట్టుగా ఉండి ఈ రాజ్యాంగాన్ని పరిరక్షించాల్సినటువంటి బాధ్యత మనందరం కూడా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఖచ్చితంగా మీరు ఈ రోజు తెచ్చినటువంటి ఈ మాటను మీరు దీని ఇంతటితో వదలకూడదు. దీనంత మీరు అందరూ పడాలి. ఇవాళ చెప్పి వదిలేయకుండా ప్రతిరోజు అందరికీ నమస్కారం. ఈరోజు 77వ గణతంత్ర దినోత్సవం సందర్భంగా మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు రాజ్యాంగాన్ని రచించిన గొప్ప నాయకుడు మనకు అంబేద్కర్ గారు అయితే ఈ దేశానికి స్వతంత్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీలో ఆనాడు మహనీయులు, మహాత్ములు ఎందరో త్యాగ ఫలితంగా ఈ స్వాతంత్రాన్ని నిలబెట్టుకుంటే ఆ స్వాతంత్రానికి రాజ్యాంగాన్ని రచించి మనందరికీ కూడా హక్కులను ఇచ్చింది మన రాజ్యాంగం. ఈ రోజు నుంచి అమల్లోకి వచ్చింది కాబట్టి ఈ రాజ్యాంగాన్ని ఇచ్చిన హక్కుని ఎవరు కూడా దుర్వినియోగపరచకుండా ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగంలో ఉన్నటువంటి దానిని గౌరవించుకుంటూ భావి తరాల వారికి అర్థమయ్యేలా చెప్పుకుంటూ మనము ఉండాల్సినటువంటి అవసరం ఉంది. మీర్పేట మున్సిపల్ కార్పొరేషన్ పాతదైనప్పటికీ 58th డివిజన్ ప్రశాంత్ డివిజన్ లో బాలపూర్ చౌరస్తాలో మేము అంబరాన్ని అందేటువంటి సంబరాలను చేసుకుంటున్నాం. ఇక్కడ విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా
గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరొకసారి యావత్